ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. కారంతో ప్రారంభం చేసి దాన్ని 2 భాగాలుగా చేసి ప్రతిరోజు రాత్రి నిద్రపోతాం. నిద్రని ఇంకొక మాట ఏంటంటే నిత్య నిధనం అంటాం. నిత్య నిధనం అంటే ప్రతిరోజు చావు అని అర్థం. నిద్రపోయిన తర్వాత ఆదమరిచి నిద్రపోయిన తర్వాత అప్పటి వరకు మనం చూస్తున్న ఇంటరాక్ట్ అవుతున్న మొత్తం ప్రపంచం అంతటిని వదిలేసాం. మనని మనం కూడా వదిలేసుకున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే చచ్చిపోయాం. అయితే ఇష్టంగా చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోతాం అంటే మనకు ధీమా ఉంది, రేపు పొద్దున్న లేస్తామని నమ్మకం ఉంది. అందుకని మనం నిద్రపోవడానికి బాధపడం. రోజు చచ్చిపోవడానికి ఇష్టపడతాం. 2 రోజులు చచ్చిపోయినకపోతే కోపం కూడా తెచ్చుకుంటాం. 2 రోజులు నిద్ర ఇంకెప్పుడు నిద్రమంటారు. సో ఈ జగత్తు నుంచి, జగత్ వ్యాపారం నుంచి మనం విత్డ్రా చేసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ ప్రతి ఉదయం మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ కొత్తగా పుడతాం. సో 100 ఏళ్ళు క్యాలెండర్ లెక్కలో పుట్టామని కాకుండా ప్రతిరోజు జన్మిస్తున్నాం అనే ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి, ఓంకారం నుంచి నాదం పుట్టింది అని చెప్పడానికి ఈ సత్యాన్ని మనకు ఎవరు చెబుతున్నారు అంటే తూర్పు కొండ వీణకి కిరణాలు అనేటువంటి తంత్రుల్ని బిగించి సూర్యుడు వీణ చేస్తే పొద్దున మనకన్నా ముందర లేచినటువంటి పక్షులు తమ రెక్కలు అనే వేళ్ల మీద ఆకాశం అనేటువంటి సంగీత వేదిక మీద కూర్చుని తమ రెక్కలు అనే వేళ్లతోటి ఆ కిరణాలు అనేటువంటి వీణా తంత్రుల్ని మీటుతుంటే ఆ పుట్టే నాదం మనకి మెలకువ తెప్పించి అబ్బాయి సృష్టికి మూలనాదం అని భాష్యం చెబుతున్నది అని అని చెప్పారు. ఆ భావంలో ఉన్నటువంటి సర్వవ్యాపీనమైన సత్యం ఏదైతే ఉందో, శాశ్వతమైన సత్యం ఏదైతే ఉందో, ఆ సత్యం అందరి హృదయాన్ని స్పర్శించింది. అది నా ప్రతిభ కాకుండా దానిలో అంతర్గతంగా ఉన్న సత్యం స్పర్శ అంటాం మనం. ఎండ అర్థం అవడం ఉండదు, వాన అర్థం అవడం ఉండదు, చలి అర్థం అవడం ఉండదు, సత్యం అర్థం అవ్వటం ఉండదు. అలాగే దాని నుంచి రెండోది పెంచి బిడ్డ పుట్టినప్పుడు ఏడవకపోతే డాక్టర్ కంగారు పడి తల్లకిందులుగా పట్టుకుని టప కొట్టి ఏడిపిస్తారు. మనం బిడ్డ ఏడ్చిందని హాయిగా నవ్వుతాం. నేను పుట్టాను, ఈ లోకం నేను నవ్వింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. ఎందుకంటే ఏడవకపోతే అర్థం ఉమ్మ నీరులో ఉండి నవరంధ్రాలు మూసుకుపోయి ఉన్న బిడ్డ ఫస్ట్ టైం మొట్టమొదటిసారి బయటకు వస్తూనే ఈ ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యి పంచభూతాల ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యి అన్న సౌండ్ ఏదైతే వస్తుందో దాన్ని ఏడుపంటాం. అంటే ఆ ముక్కులో ఉన్న మునీరు ఇవన్నీ పోయి మొత్తం పంచేంద్రియాలు కూడా ప్రకృతి తీర్చుకుంటాయి. దాన్ని ఏడుపడడం, అంతేగాని దుఃఖం శోకం కాదు. బిడ్డ ఏడ్చింది అనకూడదు. బిడ్డ మొట్టమొదటి జీవనాదాన్ని ప్రకటించింది. అంతవరకు అమ్మ జీవనాదంతో పాటు గళం కలిపినటువంటి బిడ్డ తనదైన జీవనాదాన్ని మళ్ళీ ఇంకొక రూపంలో వచ్చి జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. ఈ లబ్డబ్ అన్నది పొట్టలో ఉన్నప్పుడు కూడా బిడ్డకుంది, కానీ తల్లి లబ్డబ్ ద్వారానే మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు బిడ్డ తన సొంత లబ్డబ్బుని వినిపిస్తుంది, హృదయ మృదంగ ధ్వానం. ఇది అనాది రాగం. దీనికి ఆది అంతూ లేదు, నిరంతరం వస్తుంటుంది. ఒక శరీరం నుంచి ఇంకో శరీరం, ఇంకో శరీరం నుంచి మరో శరీరం, కానీ ఎప్పుడూ ప్రారంభమే, ప్రతిరోజు కొత్త పుట్టుకే. కాబట్టి ఎప్పుడూ ఆది తాళమే. సో అది మొదటి చరణం. సో రెండో చరణం అలాగే రెండో చరణం కూడా అదే సృష్టి అంతా నాదం నుంచి ఉద్భవించింది అని. అది భారతీయ ఋషులు చెప్పింది మాత్రం కాదు, ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా ఒప్పుకున్న విషయం. దాన్ని రెసొనెన్స్ అంటాం. అంటే సృష్టిలో ఉన్నవి ప్రాథమికంగా విజ్ఞాన శాస్త్రం మాట్లాడేది 2, పదార్థము శక్తి. కానీ ఈ 2 ఉన్నది శూన్యం, ఈ 3 ఉన్నాయి. సో ఈ పదార్థము శక్తి ఒకదానిలోంచి ఒకటి ఇంటర్ఫేర్ అవుతున్న సందర్భంలో ఈ తరంగ నిస్వన నాదం అయితే తరంగ దైర్ఘ్యం అయితే అది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అది వేరే సైన్స్, వేరే చర్చ. మొత్తానికి విషయం ఏమిటి అంటే నాదం నుంచి సృష్టి ఆవిర్భవించింది. శక్తిగా, శక్తి పదార్థంగా, పదార్థం వివిధమైనటువంటి రూపాలుగా ఆవిర్భవించింది అని చెప్పిన తర్వాత ఆ విశ్వనాదమే అనేక రకాల జీవకోటి రూపాల్లో వస్తున్నప్పుడు, మానవ చైతన్యంలో వచ్చినప్పుడు
తల్లి ప్రాణ చైతన్యంలో అంతర్భాగంగా ఒక శిశువు ఉన్నప్పుడు శిశువు తాలూకు చైతన్యం కూడా తనదైన వేరే ఒక ఉనికిని పంచభూతాలతో ఒక శరీరాన్ని తయారు చేసుకుని ఆ శరీరంలో ఈ నాదాన్ని ప్రతిష్ఠింపజేసుకుని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అంతవరకు జీవన చర్యలు జరుగుతున్నాయి. కానీ తల్లి ప్రాతినిధ్యం వహిస్తుంది, ప్రకృతి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో బిడ్డ పుట్టగానే డాక్టర్లు ముందర ఏడ్చిందా అని అడుగుతారు. వాళ్ళు ముందర చూస్తారు. ఒకవేళ ఆడపోతే కంగారు పడి బిడ్డ తల కింద తప్పి పొరబెట్టపట కొట్టి ఏడిపిస్తారు. మనం దాన్ని వ్యావహారికంలో ఏడవడం అంటాం. మనం పుట్టింది ఏడవడానికి కాదు, అది ఏడుపు కాదు. సో అంతవరకు అమ్మ ఉమ్మనీరులో ఉండి తన సమస్త జీవన చర్యలు అమ్మ చర్యల ద్వారా సంధానించుకుంటున్న తాను స్వతంత్రంగా ఈ విశ్వ చైతన్యానికి తాను ఒక ప్రతినిధిగా, తాను ఒక చిన్న బిందువు అయినప్పటికీ బిందు మాత్రమైన ప్రతినిధిగా తన ఉనికిని చాటడానికి ఆ ఉమ్మనీళ్ళలోంచి బయటికి రాగానే ఒక్కసారి అది పంచేంద్రియాలని ప్రకృతికి ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఒక్కసారి గాలి లోపల తీసుకునేటప్పటికీ ఆ వచ్చేటువంటి శబ్దం మనకి ఏడుపులా ధ్వనిస్తుంది. లేకపోతే ఆ ముక్కులో ఏదో ఉమ్మనీరు ఉండిపోయిందేమో, ఈ చెవుల్లో ఉండిపోయిందేమో, వీటిల్లో ఉండిపోయిందేమో, ఉండిపోతే తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి. సో అక్కడ మొదలైంది ప్రాణస్పందన. జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం. అది ఏడుపు కాదు, అది జీవన నాద తరంగం. తల్లి గర్భంలో 9 నెలల క్రితమే 10 నెలల క్రితమే ప్రారంభమైన తన ఉనికిని చాటుకోవడం మళ్ళీ కొత్త మొదలు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతిరోజు కొత్త పుట్టుక, ప్రతి నిద్ర ఒక చావు, నిత్య నిధనం నిత్య జననం. సో ఈ నిత్యజనంలో ప్రతిరోజు కొత్తగానే పుడుతున్నాం. మనం ఎంతసేపు మన జ్ఞాపకం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని నా వయసు ఇంత, నా ఏళ్ళు ఇన్ని, నాకు ఎంత తెలుసు ఇలా మాట్లాడుతున్నాం. కానీ ఏ రోజుకి ఆ రోజు మనం విశ్వ చైతన్యంతో పోల్చుకుంటే ప్రతిరోజు కొత్తగానే పుడుతున్నాం. ఎంతవరకు జీవిస్తున్నామో అంతవరకే జీవిస్తున్నాం, నిద్రపోయే వరకే జీవిస్తున్నాం. ఎందుకంత విస్తృతంగా చెబుతున్నానంటే ఆ పాట రాయడంలో కవితా ప్రదర్శన కాదు ముఖ్యం కాదు. నేను పెద్ద కవిత అని నేను అనుకోవట్లేదు. నా దృక్పథం ఏంటి జీవితం పట్ల. రోజు నిద్రపోతున్నాను, నేను కనుదెరిచి మానసము నుంచి జగతి సృష్టించినాను, నేను నిదురించి ఆకాశములోకి అంతమందించినాను, ఈ నిమేషమే నా విలాసం, ఇదే నా లీల. భగవంతుడు చెప్తున్నాడు. ఈ కన్నురెప్ప పాటు నేను ఇలా కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాట్లోనే మొత్తం జీవితం ఉంది. ఈ నిమేషమే నా విలాసం.